ఆనాడు చేవెళ్ల డిక్లరేషన్ లో చాలా విషయాలు చెప్పారు. 30 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా? ఏం చెప్పింది చేవెళ్ల డిక్లరేషన్ లో? మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఎస్సీలకు, ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 50,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్నాడు. పరిశ్రమల పేరిట బడా బడా కార్పొరేటర్ల కోసం, కంపెనీల కోసం ఎస్సీ ఎస్టీల 50,000 ఎకరాల భూములు గుంజుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. చెప్పిందేమో పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇవ్వలేదు. కానీ 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నాడు. నా భూములు ఎందుకు లాక్కుంటావయ్యా అని మా లంబాడీలు తిరగబడితే